సులభః. ఓం సులభాయ నమః. విష్ణు సహస్రనామంలోని సులభః అనే నామం సులభంగా పొందగలవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సు అంటే శ్రేష్ఠము, లభ అంటే పొందుట. భక్తి శరణాగతి ద్వారా సులభంగా పొందగల పరమాత్మనే సులభః. ఆయనను కఠిన సాధనలతో కాక నిష్కపట భక్తితో చేరవచ్చు. హృదయశుద్ధి ఉన్నవారికి ఆయన సమీపంలోనే ఉంటాడు. ఆది శంకరాచార్యుల ప్రకారం బ్రహ్మజ్ఞానం ద్వారా పరమాత్మను అనుభవించవచ్చు. చిత్తశుద్ధి వైరాగ్యంతో ప్రయత్నించిన వారికి ఆయన సులభప్రాప్తుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల పట్ల సౌలభ్యస్వరూపుడు. శరణాగతులైన వారిని వెంటనే కాపాడి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించువాడే సులభః. నిష్కపట భక్తితో సులభంగా పొందగల దయాస్వరూపుడే సులభః. సువ్రతః. ఓం సువ్రతాయ నమః. విష్ణు సహస్రనామంలోని సువ్రతః అనే నామం శ్రేష్ఠమైన వ్రతాలనాచరించువాడు, ధర్మనిష్ఠుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సు అంటే శుభము, వ్రతం అంటే నియమము, సంకల్పము. భగవంతుడు సృష్టిరక్షణ, ధర్మస్థాపన అనే మహావ్రతాన్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. భక్తులను కాపాడటనే ఆయన నిత్య సంకల్పం. అందువల్ల ఆయన సువ్రతః. ఆది శంకరాచార్యుల ప్రకారం పరమాత్మ సత్యసంకల్పుడు. ఆయన సంకల్పం తప్పదు. అవతారాల ద్వారా ధర్మరక్షణ వ్రతాన్ని నిలబెట్టువాడే సువ్రతః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు శరణాగతులను రక్షించటమే తన వ్రతంగా ఎంచుకున్నాడు. భక్తహితమే ఆయన మహావ్రతం. ధర్మరక్షణను నిత్యవ్రతంగా ఆచరించువాడే సువ్రతః. సిద్ధః. ఓం సిద్ధాయ నమః. విష్ణు సహస్రనామంలోని సిద్ధః అనే నామం సంపూర్ణుడు, సాధించవలసినది సాధించినవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సిద్ధ అంటే పరిపూర్ణుడు, సంపూర్ణ సత్తా. భగవంతునికి సాధించవలసినది ఏదీ లేదు. ఆయన స్వరూపమే సంపూర్ణం. సమస్త శక్తులు, జ్ఞానం, ఐశ్వర్యం ఆయనలో నిత్యంగా సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఆయన సిద్ధః. ఆది శంకరాచార్యుల ప్రకారం పరబ్రహ్మ స్వతః సిద్ధము, ఇతర ఆధారం లేకుండానే నిత్యసత్తాగా ఉన్నది. ఆయనకు సాధన అవసరం లేదు. ఆయన నిత్యసంపూర్ణుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు సమస్త కళ్యాణగుణ సంపన్నుడు. భక్తుల ఆశించిన ఫలాలను సిద్ధం చేయువాడు ఆయనే. నిత్యసంపూర్ణుడు, స్వతః సిద్ధస్వరూపుడే సిద్ధః. శత్రుజిత్. ఓం శత్రుజితే నమః. విష్ణు సహస్రనామంలోని శత్రుజిత్ అనే నామం శత్రువులను జయించువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. శత్రు అంటే విరోధి, జిత్ అంటే జయించినవాడు. భగవంతుడు అసురులను మాత్రమే కాదు, అజ్ఞానం, కామ, క్రోధాది అంతఃశత్రుములను కూడా జయింపజేస్తాడు. ధర్మానికి విరోధులైన శక్తులన్నింటినీ జయించువాడే శత్రుజిత్. ఆది శంకరాచార్యుల ప్రకారం పరమాత్మ సమస్త శత్రువులపై విజయం సాధించినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఎవ్వరూ ఆయనకు సమానులు కానేరు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు విరోధులైన అసురులను సంహరించి శరణాగతులను రక్షించువాడు. భక్తహితార్థమే ఆయన శత్రువులపై విజయం. భౌతిక, ఆధ్యాత్మిక శత్రువులను జయించువాడే శత్రుజిత్. శత్రుతాపనః. ఓం శత్రుతాపనాయ నమః. విష్ణు సహస్రనామంలోని శత్రుతాపనః అనే నామం శత్రువులను తపింపచేయువాడు, దహింపచేయువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. శత్రు అంటే విరోధి, తాపన అంటే వేధించుట, దహించుట. భగవంతుడు అధర్మశక్తులను శిక్షించి వారి దుర్మార్గాన్ని నాశనం చేస్తాడు. అలాగే భక్తుల అంతఃకరణంలో ఉన్న అజ్ఞానం, కామ, క్రోధాది శత్రువులను కూడా తపింపచేసి తొలగిస్తాడు. ఆది శంకరాచార్యుల ప్రకారం పరమాత్మ శత్రువులను తన తేజస్సుతో దహింపచేయువాడు. ఆయన సన్నిధి చీకట్లను తొలగించే సూర్యునిలా ఉంటుంది. పరాశర భట్టాలు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్త విరోధులను శిక్షించి శరణాగతులను రక్షించుట ద్వారా తన కృపను ప్రదర్శిస్తాడు. అధర్మశక్తులను దహింపచేసి ధర్మాన్ని స్థాపించువాడే శత్రుతాపనః. న్యగ్రోధః. ఓం న్యగ్రోధాయ నమః.
విష్ణు సహస్రనామంలోని న్యగ్రోధః అనే నామం వటవృక్ష స్వరూపుడు లేదా సర్వాన్ని ఆవరించువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. న్యగ్రోధ అంటే వటవృక్షం. వటవృక్షం విస్తరించి తన శాఖలతో అన్నిటినీ ఆవరించినట్లే భగవంతుడు సమస్త జగత్తును వ్యాపించి నిలుస్తాడు. ప్రళయకాలంలో బాలమూర్తిగా వటపత్రంపై శయనించిన వటపత్రసాయి రూపాన్ని సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల ప్రకారం న్యగ్రోధః అంటే సమస్తాన్ని తనలో నిలుపుకొనువాడు. జగత్తు ఆయనలో ఆధారపడి ఉంటుంది. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు విశ్వానికి ఆధారభూతుడు. వటవృక్షంలా భక్తులకు ఆశ్రయమిచ్చేవాడు. జగత్తుకు ఆధారమై సమస్తాన్ని ఆవరించువాడే న్యగ్రోధః. ఉదుంబరః. ఓం ఉదుంబరాయ నమః. విష్ణు సహస్రనామంలోని ఉదుంబరః అనే నామం ఉదుంబర వృక్ష స్వరూపుడు లేదా ఉన్నత స్థితిలో ఉన్నవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఉదుంబర అంటే ఒక పవిత్ర వృక్షం అంటే అత్తి చెట్టు. వేదాలలో ఉదుంబర వృక్షం యజ్ఞ సంబంధమైన పవిత్రతకు చిహ్నం. భగవంతుడు యజ్ఞమూర్తి. యజ్ఞరూపంగా స్థితించి భక్తులకు పుణ్యఫలాలను ప్రసాదిస్తాడు. ఉద్ అంటే పైకి, అంబర అంటే ఆకాశం అనే భావనతో ఉన్నతమైన పరమపదస్థుడనే అర్థమూ సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల ప్రకారం ఉదుంబరః అంటే యజ్ఞ సంబంధ పుణ్యఫల ప్రదాత, సమస్త కర్మఫలాలకు ఆధారమైనవాడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు ఉన్నత ఫలాలను, మోక్షాన్ని ప్రసాదించువాడు. యజ్ఞరూపుడై పుణ్యఫలప్రదాతగా ఉన్నత స్థితిలో నిలిచేవాడే ఉదుంబరః. అశ్వత్థః. ఓం అశ్వత్థాయ నమః. విష్ణు సహస్రనామంలోని అశ్వత్థః అనే నామం అశ్వత్థ వృక్ష స్వరూపుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఉపనిషత్తులు, గీతలో అశ్వత్థ వృక్షాన్ని సంసార రూపంగా పేర్కొంటాయి. భగవంతుడు ఆ సంసార వృక్షానికి మూలకారణుడు. అలాగే నశ్వరమైన జగత్తుకి అతీతుడై నిత్యస్వరూపుడిగా నిలుస్తాడు. స్వహా తిష్ఠతి ఇతి స్వత్థః. న స్వహా తిష్ఠతి ఇతి అశ్వత్థః. రేపటికి నిలవనిది సంసారం, దానికి అతీతుడే పరమాత్మ. ఆదిశంకరాచార్యుల ప్రకారం అశ్వత్థః అంటే సంసార వృక్షానికి ఆధారమైన బ్రహ్మస్వరూపుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు సంసార బంధాన్ని తెంచి భక్తులను పరమపదానికి చేర్చువాడు. సంసార వృక్షానికి మూలకారణుడై నిత్యస్వరూపే అశ్వత్థః. చాణూరాంధ్ర నిషూదనః. ఓం చాణూరాంధ్ర నిషూదనాయ నమః. విష్ణు సహస్రనామంలోని చాణూరాంధ్ర నిషూదనః అనే నామం చాణూరుడు మరియు ఆంధ్రుడు అనే మల్లయోధులను సంహరించినవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. నిషూదన అంటే సంహరించువాడు. కృష్ణుడు మధురలో కంసుని ఆజ్ఞతో యుద్ధానికి దిగిన మల్లయోధులు చాణూరుడు, ముష్టికుడు, ఆంధ్రుడని కూడా పిలువబడినవాడు లను సంహరించాడు. ఇది ధర్మస్థాపనకు సంకేతం. ఆది శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు అధర్మపక్షాన నిలిచిన శక్తులను సంహరించువాడు. చాణూరాది దుర్మార్గుల వినాశనమే ఈ నామార్థం. పరాశర భట్టారు ప్రకారం శ్రీకృష్ణుడు భక్తులను రక్షించేందుకు శత్రువులను సంహరించాడు. ఇది శరణాగత రక్షణ వ్రతానికి ఉదాహరణ. అధర్మశక్తులను నిర్మూలించి ధర్మాన్ని స్థాపించువాడే చాణూరాంధ్ర నిషూదనః.